ఇప్పుడు ఆయన బాబురాయన ముచ్చట చదివిండు. ఆడ లంచగొడకారో తెలియదు, ఎవరి కొడుకారో తెలియదు. తప్పేం లేదు దాంట్లో. అర్థం కానప్పుడు నేను ఏ విధంగా అర్థం చేసుకుంటున్నా దాన్ని అర్థం చేసుకునే విధంగా చెప్పినారు. కొన్ని మీరు పాస్టర్లు అవతారం ఎత్తండి. అంత హిందూ ద్వేషం ఉంటే మీరు హిందువులు ఓట్లు వేయకుండానే గెలిచారా? నమస్తే. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. వాటి మీద కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా స్పందించారు. ముందుగా బండి సంజయ్ గారు మాట్లాడిన మాటలు విందాం. నీకు జన్మనిచ్చినటువంటి దేవుణ్ణి మోసం చేసి ఆ దేవుని దగ్గరికి పోయినావు. ఆ దేవుడు ఎప్పుడు శిక్షిస్తాను నేను? అరే, ఆ దేవుని మోసం చేసి నారకొచ్చిండు మూర్ఖుడు, ద్రోహి, దేవుళ్ళ మోసం చేసే ద్రోహి అని చెప్పి నీకు శిక్షించడం స్టార్ట్ చేసారు. నీ పతనం తప్పదు, రాసి పెట్టుకో. నీ క్షమాపణ చెప్పాలని అవసరం హిందూ సమాజానికి అవసరం లేదు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి ఫస్ట్. ముఖ్యమంత్రి ఏమాత్రం నువ్వు ధర్మాన్ని నమ్ముకుంటే, నువ్వు హిందువు అయితే, ఆ వేదికమైన నాయకులు హిందువులు అయితే మీరు క్షమాపణ చెప్పండి. ఆయన వెంటనే పార్టీని సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తారో ఆయన మీద వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాల్సిందిగా ఇలా మత విద్వేషాలు రగిలించే ప్రయత్నం తుంగతుర్తి ఎమ్మెల్యే చేసిండు. ఆయన మీద వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాలి. ఆయన శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ ఇవ్వకుండా ప్రభుత్వం ఏం చేస్తుందో చర్యలు తీసుకోవాలి. తుంగతుర్తిలో నీ పతనం స్టార్ట్ అయింది బిడ్డ, నీ సంగతి చూస్తాం ఇవాళ. బండి సంజయ్ గారు ఇంత తీవ్రమైన హెచ్చరిక చేయడానికి ఈ మందుల సామేల్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటవి, అంత అభ్యంతరకరంగా ఏమున్నవి అనేది ఒకసారి చూద్దాం. అయితే ఇప్పుడు ఆదివాసులకు, దళితులకు భారతదేశంలో ప్రమాదం పొంచి ఉన్నది. ఆదివాసుల అడవి కాలిపోతా ఉంది. మన జాతి నిర్మాణం కూలిపోతా ఉంది. మనవాద వ్యవస్థ మన ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురాయన ముచ్చట చదివిండు. ఆడ లంచగొడకారో తెలియదు, ఎవరి కొడుకారో తెలియదు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. అందుకోసమైనా నేను మీ అందరి మనవి చేస్తా ఉన్నా. ఇది ఆయన చేసిన వ్యాఖ్యలు. ఇందులో స్పష్టంగా ఆయన అభ్యంతరకరంగా మాట్లాడారు అనేది క్లియర్గా కనపడతా ఉంది. ఎంత అభ్యంతరకరం అనేది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ వ్యాఖ్యల్ని సమర్థిస్తూ బండి సంజయ్ గారికి కౌంటర్ ఇస్తూ ఇంకొక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారంట. ఆయన ఏం మాట్లాడారో వినండి. అక్కడ ఆశీర్వచనాలు ఇస్తుంటే అవి సంస్కృతంలో మాట్లాడుతున్నారు కాబట్టి ఎవరికైనా సంస్కృతం అనేది అర్థం కాదు. కాబట్టి అది ఆశీర్వచనమో ఏంటో తెలియక మాట్లాడినారు తప్పితే ఒక జాతిని కించపరచాలనో, బ్రాహ్మణులను వ్యతిరేకించాలనో, అసలే బ్రాహ్మణికల్ డామినెంట్ సొసైటీ. బీజేపీ అనేది బ్రాహ్మణికల్ పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ, ఒక మతతత్వ శక్తులతో ఉన్నటువంటి పార్టీ. అందురిచే దళితుడైనటువంటి మందుల సామ్యల్ను ఏ విధంగా మనం ఆయన మాట్లాడిన దాన్ని జీర్ణించుకోలేక, తప్పేం లేదు దాంట్లో. అర్థం కానప్పుడు నేను ఏ విధంగా అర్థం చేసుకుంటున్నా దాన్ని అర్థం చేసుకునే విధంగా చెప్పినారు. దాన్ని మీరు ఒక దళితుడని చూడకుండా దళితుని ఏ విధంగా బీజేపీ కించపరుస్తుందో దళితులంటే జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. కరెక్టే, దాని తప్పేం లేదని మేము చెప్తా ఉన్నాము. ఇది ఇంకొక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలు. ఈయన చెప్తున్న ప్రకారం అక్కడ బ్రాహ్మణులు ఆశీర్వచనం చేస్తుంటే అది ఏంటో అర్థం కాక వాళ్ళు డాష్ డాష్ అన్నాడో ఏమన్నాడో మనకు అర్థం కాలేదు అని ఆయన కామెంట్స్ చేశారంట. ఆశీర్వచనం అని స్పష్టంగా తెలుసు కదా. ఇప్పుడు ఆయన శపించడానికి రాలేదు కదా. ఆ పంతులు గారు శపించడానికి వస్తే ఏం తిట్లు తిట్టిపోయాడో అని అనుకోవాలి. ఆశీర్వదించడానికి అని మీ అందరికీ తెలుసు కదా. అలాగే అక్కడ సందర్భం గమనిస్తే మందుల శామ్యూల్ సన్ ఆఫ్ మందుల ఏసయ్య గారు, అంటే శామ్యూల్ గారి తండ్రి ఏసయ్య. ఈ శామ్యూల్ గారు చేసిన వ్యాఖ్యలు సందర్భం ఏంటి? ఈ భారతదేశంలో ఆదివాసీలకి, దళితులకి ప్రమాదం పొంచి ఉంది. అక్కడ అడవులు కాల్చేస్తున్నారు, ఇక్కడ నిర్మాణం కూల్చేస్తున్నారు అంటూ ఒక జాతిని ఉద్దేశించి, పర్టికులర్గా కొన్ని తెగల్ని, జాతుల్ని ఉద్దేశించి మనకి ప్రమాదం పొంచి ఉంది ఈ దేశంలో అని ఒక ఇన్సెక్యూరిటీ కలిగే విధంగా, ఒక జాతిని రెచ్చగొట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఇక్కడ మనువాదం వచ్చేసింది అని కూడా ఆయన మాట్లాడారు. ఏం వచ్చేసింది? మనువాదం అంటే ఏంటి? సరే, మనువాదం వచ్చేసింది అనుకుందాం. అదే మనువాద రాజ్యంలో మీరు ఎమ్మెల్యే అయ్యారు కదా, చట్టసభల్లో అడుగుపెట్టారు కదా. అగ్రవర్ణాల్లో పుట్టి పెరిగిన ఎంతోమందికి అవకాశం రాలేదే. మీరు ఎలా చట్టసభల్లో అడుగు పెట్టగలిగారు? మీరు ఎలా ఇంత ఓపెన్గా బహిరంగంగా బ్రాహ్మణులను ఉత్తిపుణ్యానికి తిట్టిపోస్తున్నారు? కొన్ని తరాలకి ముందు కొన్ని వర్గాల మీద వివక్ష జరిగింది ఈ దేశంలో, అది వాస్తవంగా అంగీకరిద్దాం. సరే, ఆ జరిగిన వివక్షకి పరిహారంగా, ప్రాయశ్చిత్తంగా కొన్ని దశాబ్దాల నుంచి ఆ వివక్షకి గురైనటువంటి వర్గాలకి
వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావడానికి అన్ని ప్రభుత్వ రంగాలలో కూడా వారికి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. విద్యా ఉపాధి రంగాలలో, రాజకీయ రంగంలో కూడా. రాజ్యాంగం ప్రకారం హిందూ మతంలో లేని వారికి రిజర్వేషన్లు వర్తించవు అనే నియమం కూడా ఉంది. కానీ ఈ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ గారు మరి ఆయన వ్యవహార ధోరణి, ఆయన మాట్లాడుతున్న విధానం చూస్తూ ఉంటే ఆయన హిందువు కాదు అనేది అర్థమవుతుంది. ఆయన పేరును బట్టి ఆయన క్రైస్తవుడు, వారి తండ్రి గారి పేరును బట్టి ఆయన క్రైస్తవుడు అనేది అర్థమవుతుంది. అంటే క్రైస్తవ మతంలోకి మారి కూడా రాజ్యాంగాన్ని, ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి ఆయన పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. చేసింది మోసం. మళ్ళీ ఇంత విద్వేషపూరిత వ్యాఖ్యలు. ఎప్పుడో కొన్ని తరాలకి పూర్వం ఏదో అన్యాయం జరిగింది, సరే ఆ అన్యాయానికి పరిహారంగా ఇప్పుడు రిజర్వేషన్ అన్నీ అమలు చేస్తున్నారు కదా. మళ్ళీ మీరు ఈ తిట్ల పురాణం ఎత్తుకుంటే పోనీ రిజర్వేషన్లు తీసేద్దామా, మాకు రిజర్వేషన్లు వద్దు, మేము తిట్టి పగ తీర్చుకుంటాం కాబట్టి మా రిజర్వేషన్లు తీసేయండి అని చెప్తారా మీరు? ఆయనకు అర్థం కాలేదు కాబట్టి ఆయన తిట్లు అనుకున్నాడు అని చెప్పి ఇంకొక ఆయన వత్తాసు పలకటం. పైగా వీళ్ళు ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఈ కవ్వంపల్లి గారు చెప్తున్న లాజిక్ ప్రకారం ముస్లిమ్స్ ప్రతిరోజు కూడా నమాజ్ చేసుకుంటూ ఉంటారు అరబిక్ భాషలో. వాళ్ళ అరబ్ భాషలో చేసేటటువంటి ఆ నమాజ్ మనకు అర్థం కాదు కాబట్టి వాళ్ళు కూడా బూతులు తిడుతున్నారు అని వీళ్ళు మాట్లాడగలరా? వీళ్ళకి అంత ధైర్యం ఉందా? అంటే హిందువులంటే, బ్రాహ్మణులంటే శాంతి కాముకులు, వాళ్ళ మీద ఉత్తి పుణ్యానికి 4 రాళ్ళు ఇసినా ఏమీ కాదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ హిందూ వ్యతిరేకతతో వెళుతుంది. ఒక వర్గాన్ని బుజ్జగించడానికి మీరే మేము, మేమే మీరు అని ఒక వ్యాఖ్యలు కూడా వస్తూ ఉన్నాయి కదా. అలాంటి కామెంట్స్ ప్రభుత్వంలో ఉన్న పెద్దల నుండే వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేకత కలిగింది కాబట్టి మనం కూడా విశృంఖలంగా మాట్లాడవచ్చు అనే భరోసా మీ ఎమ్మెల్యేలో వస్తుందేమో చూసుకోండి. మళ్ళీ ఈ కవ్వంపల్లి గారు మాట్లాడే మాటలేంటి? ఒక దళితుడంటే చిన్నచూపా మీకు? దళితుడు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నాను అని చెప్పి బండి సంజయ్ గారిని అంటున్నారు. అతను మాట్లాడిన మాటలు అభ్యంతరకరం తప్ప అక్కడ కులం ఎందుకు వచ్చింది అసలు? ఇప్పుడు ఇలాంటి వాటి వల్లే కదా చేసిన తప్పులన్నీ చేసేసి మేము దళితులం కాబట్టి అని ఒక కార్డు వాడటం వల్ల నిజంగా ఎక్కడైతే వివక్షకి అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతుంది కదా. అందరినీ ఒకటే కేటగిరీలో పెట్టేసి వీళ్ళు ఎప్పుడు కులం కార్డు వాడతారు కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే ఒక భావన సమాజంలో ఏర్పడడానికి కారణం చేసిన తప్పు స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ. దానికి మీరు కులం కార్డు అడ్డం పెట్టుకోవడం ఏంటి? మీరు తప్పు మాట్లాడితే బండి సంజయ్ గారు మాట్లాడారా, ఉత్తి పుణ్యానికి మాట్లాడారా? అనవసరమైన కుల ప్రస్తావన తీసుకొచ్చింది మీరు. ఆ బేపనాయన ఆడు అనే పదం కూడా వాడాడు ఈయన. అవసరమా? ఒక బహిరంగ వేదికలో సామాజిక స్పృహ, సభా మర్యాద అనేది ఒకటి ఉండాలి కదా. వచ్చిన బ్రాహ్మణులు ఎందుకోసం వచ్చారు? మీకు ఆశీర్వచనం ఇవ్వడానికి వచ్చారు. మీరు పిలిస్తే వచ్చారు. పిలిచి అవమానిస్తారా? ఇదా మీ సంస్కారం? మళ్ళీ కేవలం అక్కడికి వచ్చిన వారికి మాత్రమే అవమానం అంటే మొత్తం హిందుత్వాన్ని అవమానించారు మీరు. వేద ఆశీర్వచనాన్ని బూతులుగా అభివర్ణించారు. ఎంత దుర్మార్గం ఇది, ఎంత దుస్సాహసం ఇది. ఇంత పాపం చేసి, ఇంత దుర్మార్గం చేసి మళ్ళీ మేము పలానా వర్గానికి చెందిన వారం కాబట్టి అని మళ్ళీ కులం కార్డు అడ్డం పెట్టుకోవడం. దీని మీద నిజమైనటువంటి దళిత సోదరులు స్పందించాలి. మీరు తప్పుడు పని చేసి కులం కార్డు ఎందుకు వాడుతున్నారు? చర్చిల్లో పాస్టర్లు బ్రిటిష్ వాళ్ళే మంచోళ్ళు, వాళ్ళు మనకు మేలు చేసిపోయారు, వాళ్ళు కనుక లేకపోతే అసలు ఇక్కడ మన జాతి బ్రతకగలిగేదే లేదు అనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు హిందూ ద్వేషంతో. రాజకీయాల్లోకి వచ్చిన మీకు కూడా అదే భావజాలమా? పోనీ మీరు పాస్టర్లు అవతారం ఎత్తండి. అంత హిందూ ద్వేషం ఉంటే మీరు హిందువులు ఓట్లు వేయకుండానే గెలిచారా? హిందువులు ఓట్లు వేస్తేనే మీరు గెలిచింది. పోనీ ఎలక్షన్స్కి ముందు మీరు చెప్పాల్సింది మీ భావజాలం ఏంటనేది ఎలక్షన్కి ముందే చెప్పేసి ఇప్పుడు మాకు మద్దతు ఇచ్చేవారు ఎవరు, మమ్మల్ని వ్యతిరేకించేవారు ఎవరు అన్నప్పుడు ప్రకటన చేయాల్సింది. సరే నెక్స్ట్ ఎలక్షన్కి అలాగా క్లారిటీ వస్తుంది అనుకోండి. ఇది చీటింగ్ కదా. కుల మత వివక్ష లేకుండా నేను ప్రజలందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను అని మీరు నమ్మించి నమ్మబలికి ఈరోజు హిందూ ద్వేషాన్ని వెళ్ళగక్కుతూ ఇంటర్నల్గా ఒక మతాన్ని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారా? ఇవన్నీ హిందువులు చూస్తూ అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారనుకుంటున్నారా? తగిన సమయం వచ్చినప్పుడు తగిన విధంగా బుద్ధి చెప్తారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.